రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసు విచారణలో భాగంగా ఏసీబీ ఆఫీస్కు వచ్చిన కేటీఆర్ తిరిగి వెళ్లిపోయారు. లాయర్ను అనుమతించకపోవడంతోనే ఏసీబీ కార్యాలయం నుంచి కేటీఆర్ వెనుదిరిగినట్టు తెలుస్తోంది. అయితే లాయర్లకు అనుమతిస్తేనే తాను విచారణకు హాజరవుతానని కేటీఆర్ చెబుతున్నారు. కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటానని చెప్పారు. ఇక తన క్వాష్ పిటిషన్ కోర్టులో ఉందని వివరించారు. విచారణకు సంబంధించిన విషయం ఏసీబీ అడిషనల్ ఎస్పీకి తాను వివరణ ఇచ్చినట్టు తెలిపారు. ఏసీబీ ఆఫీస్ నుంచి వెనుదిరిగిన కేటీఆర్ ప్రస్తుతం తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కోర్టు మీద ఉన్న గౌరవంతో, చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరొక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంట పెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకు ఉందని నేను అనుకుంటున్నాను. లేదు అని వారు అంటున్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా. కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు. చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారో. మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేశారా అడ్వకేట్స్? బ్రదర్, వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత నన్ను పిలవాల్సిన అవసరం లేదు. హైకోర్టులో చాలా గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున. ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు. చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడు చేసి మళ్ళీ నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రేడ్ చేస్తే కూడా అన్లయమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు, అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను. తప్ప చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంకెంతసేపు వెయిట్ చేస్తారు? ఏమన్నా చెప్తున్నారు? 5 నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించకపోతే నా ధర్మం. అంటే ఇప్పటివరకు అయితే ఏం చెప్పట్లేదు పోలీసు వాళ్ళు. మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు, కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. పైకి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారు, మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతున్నారు తెలియదు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తప్ప. సార్, ఇప్పుడు అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది అయితే నిబంధన లేదు కదా సార్? అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది తప్పు. మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిండ్రో, ఆయన ఈయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రో అది జరగకూడదనేదే నా తాపత్రయం. అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నాను. లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం అయితే నాకు అర్థమైతే లేదు. ఏమైనా కానూను ఉందా? చూపెట్టు, కాగితం చూపెట్టు, కాగితం చూపెట్టు.